అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కప్పట్రాల ప్రాంతంలో ఇరేనియం తవ్వకాల గురించి జనాలంతా అపోహలకు గురయ్యారు. దీన్ని ఎందుకంటే వాస్తవంగా పబ్లిక్ కూడా బాగా గమనించాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామాల్లో తీర్మానం చేశారు. సర్పంచ్లు అయితేనేమి, మండల పరిషత్ చైర్మన్లు అయితేనేమి, వీళ్ళంతా తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఇరేనియం తవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని ఈ గవర్నమెంట్లో మామిన బురద చల్లారు. ఇది కాదని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా సందేశం ఇచ్చారు ప్రజలకంతా. ఇవి జరగబోయే ఇటువంటి అపోహలు పెట్టుకోదండి, గత ప్రభుత్వం చేసినటువంటి పనులు అని చెప్పేసి. కాబట్టి ముందుగా నేను మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కర్నూలు జిల్లా ప్రజలంతా మీరు బాగా ఏకగ్రీవం ముక్తకంఠంతో ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అరాచకాలను మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ ధర్నాలు అయితేనేమి రకరకాలుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. జిల్లా ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని చేశారో మీరు గత 20 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. వాటన్నింటికి పులి స్టాప్ పెడుతూ ఇది ప్రజల పరిపాలన, ప్రజలు ఏది ఆశిస్తే అదే చేస్తామని చెప్పేసి అనే దానికి నిదర్శనంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు జిల్లా ప్రజలకు ఓటర్నిచ్చే సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా ఇరేనియం తవ్వకాల గురించి అపోహ పెట్టుకోవద్దని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. పదవుల విషయానికి వస్తే మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న కురువ కార్పొరేషన్ చైర్మన్గా మానవి దేవేంద్రప్ప గారు, ఎందుకంటే ఎప్పుడు కూడా మన కర్నూలు జిల్లాకి ఏ రోజు రాలేదు ఆ చైర్మన్ పదవి. మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కురువలు అధికంగా ఉంటారని చెప్పేసి మారుమూలలో ఉన్నటువంటి దాదాపు కర్ణాటక బార్డర్ అది పెద్ద హరివనం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్త బాగా పనిచేశాడని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే పదవి వచ్చింది. వాస్తవంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ అంత ఆశామాష విషయం కాదు. ఇంట్లో కూర్చుంటే ఆయనకి ఇంటికి పోయింది పదవి. బొజ్జమ్మ గారికి అయితేనేమి, ఇక్కడ వేదిక ఉన్నటువంటి డైరెక్టర్లు అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి అన్ని పదవులు నామినేటెడ్ పదవులకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వీళ్ళ నిదర్శనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.